ఆ చాక్ పీసులు ఇందాక చెప్పినట్టు ముట్టికాయలు అవన్నీ గుర్తొచ్చినట్టు ఇంకో వ్యక్తికి 60 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్లో సినిమాలో అయితే ఇలా సుడిగుండాల నేను అలాగే ఇలా సమయం వాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. ఆ హీరో ఎవరో, ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో, అది ఎందుకు పెట్టామో. 1953వ సంవత్సరంలో మేము 5వ క్లాస్ చదువుతుంటే దీపక్ మహల్లో దేవదాస్ వస్తే గోడలు దూకి మేము దెబ్బలు తిని క్లాసులు ఎగ్గొట్టి చూస్తే ఆ నాగేశ్వరరావు గారిని మేము ఎప్పుడన్నా చూస్తామా అని మేము అనుకుంటే రోజుల్లో అదే నాగేశ్వరరావు గారిని ఆ గోడ యువతల నుంచి మేము ఇవాళ మా సభకి రావడం మాకెంతో ఆనందంగా ఉంది. వారికి కూడా ఆ సావిత్రి గారు, ఆ భగవాన్ గారు, భగవాన్ అంటే నాకు కొంచెం కోపం అండి, ఎందుకంటే వారే ఆయన్ని పాడు చేశారు. లేకపోతే ఎంత చక్కటి మనిషి, తీసుకెళ్ళి అవన్నీ మందులు గిదులు ఉన్నాయి బాగా అలవాటు చేస్తాడా. ఆయన కూడా లేరు, తీసుకొచ్చి ఆయన కూడా పిలిచేవాడిని, ఈ పెగటి శివరావు గారిని కూడా. సో అవన్నీ ఫ్లాష్ బ్యాక్లోకి సార్ వెళ్ళిపోయారు. మేము కూడా ఆనందంగా దేవదాసుని గుర్తు చేసుకున్నాం. 60 ఏళ్ల కిందటి దేవదాసు ఇప్పటికి కూడా కళాఖండం. ఆ దేవదాసు వల్లే నా ఉద్దేశంలో మొత్తం ప్రపంచం విఖ్యాతిగాంచారు. అంతకుముందు సినిమాలు వేసిన దేవదాసు అనేటప్పటికీ ఇంకా హిందీలో దిలీప్ కుమార్ దగ్గర నుంచి అందరూ కూడా ఏ భాషలో ఆ సినిమా తీసిన శరత్ గారు చాలా బాగా రాశారు, శరత్ చంద్ర గారు. దానిని తెర మీదకి చక్కగా పండించి ఆయన దిలీప్ కుమార్ గారి చేత కూడా ప్రశంసలు పొందారు. అటువంటి నాగేశ్వరరావు గారి హ్యాట్స్ ఆఫ్ టు యూ, గివ్ బిగ్ హ్యాండ్. ఆ అపూర్వ అనుభూతులు, మధురానుభూతులు. కానీ మా దురదృష్టం ఏంటంటే అందులో ఉన్నవాళ్ళు ప్రముఖులు ఎవరు కూడా ఈనాడు మనతో పాటు లేరు. కనీసం మనకి ఈ అపూర్వమైన వజ్రం లాంటి మన మహానటుడు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రత్యేక ఆసనం వహించారు కాబట్టి ఆయన ఎక్కడుంటే అదే సభ సరస్వతికి నమస్కారం. న్యాయమూర్తి నరసింహారెడ్డి గారికి, గురుతుల్యమైన గురు పూజ పొందిన పెద్దలకు, వయసులో చూస్తే అందరూ నాకంటే చిన్నవారిలాగానే కనిపిస్తున్నారు. ఆ మాట ఎందుకన్నానంటే వృత్తిలో ప్రవృత్తిలో నాకంటే ఎన్నో రకాలుగా పెద్దలైన ఇక్కడున్న పెద్దలందరికీ, మహిళామణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సాయి భాస్కర్ నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి
చక్కటి స్నేహితుడిగా తెలుసు. ఈ పూర్వాపర సందర్భాలు నాకు తెలియవు. మొన్న కొన్ని రోజుల క్రితం ఇలా మేము స్నేహితులు అందరూ కలుస్తున్నాం, మీరు దానికి వస్తే బాగుంటుంది అంటే నేను చెప్పాను. నేను ఏం చెప్పిందో చెప్పాడు కదా ఇందాక. సరే, మీరందరూ ఇక్కడ 60 సంవత్సరాల క్రితం ఒక బ్యాచ్ లాగా చదువుకొని ఏం కావాలి, ఇంతకంటే ఎక్కువైతే రీసౌండ్ వస్తుంది. మా డిపార్ట్మెంట్ అంతా అదే, అందుకనే నేను దూరంగా నెమ్మదిగా మాట్లాడుతాను. ఒక బ్యాచ్ లాగా మీ స్నేహితులందరూ చేరి 53లో చదువుకోవడం. ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్లు ఆయన ఆ సంవత్సరంలో పుట్టారు. మనందరికీ అవినాభావ సంబంధం ఎలా ఏర్పడుతుందో చెప్తున్నాను. వారే చెప్పారు, నేను 53లో పుట్టాను. 53లో మీరందరూ బ్యాచ్, అందుకని 60 సంవత్సరాలు పూర్తయింది. ఆ బ్యాచ్ షష్ఠి పూర్తి ఈ రోజున జరుగుతోంది. ఇక నేను నాకు అనేకమైన చెప్పుకోలేనంత, మీరందరూ సంతోషించేంత పేరు ప్రతిష్ట సంపాదించి పెట్టిన దేవదాసు జూన్ 26, 1953లో రిలీజ్ అయింది. ఇలా వారప్పుడు పుట్టడం, మీరందరూ ఆ రోజున ఒక బ్యాచ్గా ఈ స్కూల్లో ఉండడం, నేను అప్పుడు నాకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన పిక్చరు ఆ రోజున ఉండడం. ఇందాక పేకేట్ శివరాం చెడగొట్టాడు అంటున్నాడు. ఆ చెడగొట్టడంలో ఒక మజా ఏమిటంటే, చెడులో కూడా మంచి ఉంది అని అనుకోవడానికి కారణం ఏమిటంటే, ఆ తాగుబోతు వేషమే ఇప్పటి వరకు నన్ను నిలబెట్టింది. అందుకని మా వాడు నన్ను చెడగొట్టలేదు. ఒక రకంగా నాలో ఉన్న కాస్త టాలెంట్ బయట పెట్టే లక్షణం నాలో పెట్టాడు. అలా కాకుండా మీరందరూ వృత్తిలో అనేక రకాల వృత్తుల్లో ఎంతో పెద్దవారు, విషయ పరిజ్ఞానం ఉన్నవారు, మంచి చెడ్డలు తెలిసినవారు, ప్రపంచాన్ని చూసినవారు. అయితే నేను కూడా శ్రీరాముడి వేషం వేయడం జరిగింది. దానికి ఆపోజిట్గా వ్యభిచార వేషం వేయడం జరిగింది. తాగుబోతు వేషం వేయడం జరిగింది. సర్వసాధారణమైన అన్ని మంచి లక్షణాలు ఉన్న మనిషిగా ఉన్న వేషం వేయడం జరిగింది. వ్యభిచారి వేషం వేయడం జరిగింది. నపుంసకుని వేషం వేయడం జరిగింది. బుద్ధిమంతుడు వేషం వేయడం జరిగింది. బుద్ధిహీనుడు వేషం వేయడం జరిగింది. దేవుడు ఉన్నాడనుకునే వేషం వేయడం జరిగింది. దేవుడు లేడనుకునే వేషం వేయడం జరిగింది. అంటే సమాజంలో ఉన్న ఒక 75 సంవత్సరాల నట జీవితం పొందిన నాబోటి వాడికి సమాజంలో ఉన్న అనేక రకాలైన వివిధ మనస్తత్వాలున్న పాత్రలన్నీ నటించి, నేను అవి కాకపోయినా ఆ లక్షణాలు ఉన్న వాటిని గ్రహించడానికి ప్రయత్నించి, అభినయించడానికి ప్రయత్నించి కొంతవరకు విజయవంతమయ్యి ఇంతకాలం దాదాపు 85వ సంవత్సరంలో ఉన్నవాడిని. ఈ రకంగా నాబోటి వాడిని కాచి పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో మా మిత్రుడు సాయి భాస్కర్. మీరందరూ షష్ఠి పూర్తి చేసుకుంటుంటే ఆ షష్ఠి పూర్తికి నన్ను పిలిచారు. మామూలు షష్ఠి పూర్తికి నేను వెళ్ళను. చాలామంది పిలుస్తారు, నేను వెళ్ళను. ఏదో ఒక అబద్ధమో నిజమో ఏదో చెప్పి తప్పించుకుంటాను. కారణం ఏంటంటే, నేను పుట్టిన రోజుల్లో ఇండియన్ యావరేజ్ 56 సంవత్సరాలు ఉండేది. పుష్టిగల ఆహారం లేకపోవడం కానీ, మెడిసిన్ బాగా అభివృద్ధి చెందకపోవడం మూలంగా కానీ త్వరగా చనిపోయేవారు. ఇప్పుడు అలా లేదు. నిజం చెప్పాలంటే నాకు వయసు 90వ సంవత్సరం ఈ సంవత్సరం వస్తున్నా, ఈ పిల్లలతో రొమాన్స్ శృంగారం అంతా నటించి దాదాపు 68 అమ్మాయిలతో, మీరందరూ కుర్రతనంలో ఉన్నప్పుడు
ఆ అమ్మాయి నా పక్కలో ఉంటే బాగుండునేమో అని అనుకున్న సందర్భాలు ఉంటాయి. అటువంటి పిల్లలందరూ మా దగ్గరే ఉన్నారు. వారు ఇప్పటికి మా అమ్మ వేషాలు వేయడం మొదలుపెట్టారు. అటువంటి వారందరితో అలా శృంగారం నటించడం మూలంగా నా వయసు ఆ 29 సంవత్సరాల్లోనే మిగిలిపోయింది. అక్కడి నుంచి మనసు మాత్రం బయటకు వెళ్ళడం లేదు, శరీరం మాత్రం పెరుగుతుంది. అయితే ఈ అన్నిటికీ కోఆర్డినేషన్ కుదరడం లేదు నాకు. అప్పుడప్పుడు ఇబ్బందిగా కూడా ఉంది. మనస్సు పరిగెత్తాలని, డ్యాన్స్ చేయాలని, ఫైట్స్ చేయాలని అనిపిస్తుంది. కానీ శరీరం వద్దు వద్దు నువ్వు పెద్దవాడు అయిపోయావని అనిపిస్తుంది. ఈ రెండింటికి పొంతన కుదరడం చాలా కష్టమే. ఆ విషయం మీరు కూడా అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉండాలి. లేకుండా ఉండదు ఎవరికి. మానవ మనస్తత్వం అటువంటి. ఏవైనా మీరందరూ ఎంతమంది ఉన్నారని కాదు, నేను చూడని పట్టడం లేదు. ఈ సినిమాల్లో ప్రవేశించడం మూలంగా, యాక్ట్ చేయడం మూలంగా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పట్టణాలు చూచిన వాడిని, అనేక రకాల వ్యక్తులు చూచిన వాడిని, డబ్బున్న వాళ్ళని, లేని వాళ్ళని, చదువున్న వాళ్ళని, లేని వాళ్ళని, ఉద్యోగాలు చేసేవాళ్ళని, చేయని వాళ్ళని, తిండున్న వాళ్ళని, లేని వాళ్ళని, అనేక రకాల మనస్తత్వాలున్న వ్యక్తుల్ని చూచి కాస్త నేర్చుకున్నవాడిని. ఇక నేనంటారా, నాకు పూర్తిగా తినడానికి లేని సంసారంలో పుట్టి, చదువుకోవడానికి డబ్బులు లేని సంసారంలో పుట్టి, మీరు 5వ క్లాసు 4వ క్లాసు అంటారు. నా 4వ క్లాసులోనే నా చదువు ఆగిపోయింది. అటువంటి పరిస్థితి నాది. అందుచేత అట్టడుగు జీవితాన్ని నుంచి మొదలుపెట్టి ఆడవేషాలు వేసి, తద్వారా ఆ కంటసాల బలరామయ్య గారి పుణ్యమా అంటూ మగవేషాలకు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాను. దీనికి నా అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉందని నాకు తెలుసు. మగవారి కంటే ఆడవారి భాగస్వామ్యం ఎక్కువ ఉందని నాకు తెలుసు. కారణం ఏంటంటే, ఇటువంటి భర్త దొరికితే బాగుండును, ఇటువంటి లవర్ దొరికితే బాగుండును, ఇటువంటి అన్న దొరికితే బాగుండును, ఇటువంటి తమ్ముడు దొరికితే బాగుండును, ఇటువంటి ఒక బిడ్డ దొరికితే బాగుండును అనుకునే లక్షణాలు ఉన్న వేషాలన్నీ ఆ రోజుల్లో వేశాను. కాబట్టి అవి మీ మెదడులో ఇప్పుడు అవట్లా లేరులేండి. ఇప్పుడు అంతా కూడా ఇక అన్యాయం, మోసం, దగ. ఈ దేశం ఎలా ఉందో మా పిక్చర్లు కూడా అలాగే ఉన్నాయి. ఏమి తేడా లేదు, మాకు తెలుసు. నేను ఎప్పుడు మద్రాసులో ఉండగా, ఇందాక వారు అంటుంటే గుర్తుకొచ్చింది, వెలుగునెడల్లో పాట ఇప్పటికీ అలాగే ఉంది అని తెలిస్తే, అయ్యా జడ్జి గారు అలా లేదు, అది శ్రీశ్రీ రాశారు, అది అలా లేదు. పాడబోయి భారతీయుల పాటలే కదా మీరు చెప్పింది. ఇప్పుడు త్యాగబుద్ధితో నేను కామరాజ్ నారాయణ గారితో స్నేహం ఉండేది. నేను పిల్లవాడిని అయినా మా ఇంటి దగ్గరలో ఉండేవారు. ఆయన ఇంటి దగ్గరలో నేను ఉండేవాడిని అనుకోండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆయనతో ఆ గాంధీ భార్యా బిడ్డలు ఆ గొడవ ఏమీ లేదు. ఆయనకి స్వార్థ చింతన లేదు. అటువంటి గాంధీ మనిషి అంచేత ఆయనంటే ఒక అడ్మిరేషన్ ఉండి నేను దగ్గర ఉండి ఉండేవాడిని. త్యాగబుద్ధితో దేశానికి సేవ చేసేవాడు ఒకప్పుడు మానవుడు. ఆయన చూసే రాసుకున్నాను. అప్పుడు త్యాగబుద్ధితో దేశానికి సేవ చేస్తే బుద్ధినే త్యాగం చేసి దేశాన్ని దోచుకు తింటున్నారు. ఇప్పుడు దీనికి విముక్తి ఎప్పుడు? మన మనసు మారినప్పుడు, మనకు మరో ప్రపంచం వచ్చినప్పుడు. మరో ప్రపంచం అంటే నా దృష్టిలో రెవల్యూషన్. భగవంతుణ్ణి భక్తితో ఆరాధించేవాడు ఒకప్పుడు మానవుడు. భగవంతుడనే బొమ్మతో బేరాలాడుతున్నాడు ఇప్పుడు. దీనికి విముక్తి ఎప్పుడు? ఇలా ఆలు అని అక్కలేని ఆలోచనలు 1962లో రాసుకుని అప్పుడు మద్రాసులో ప్రచురించాను. అంటే కవిత్వం కాదు,
నాది ఒరిజినల్ భాష అయితే నీ అమ్మ నీ అది లంచ కొడుక ఎట్లా ఉన్నారో ఈ అమ్మ ఇట్లా మాట్లాడే రకం నేను మా ఒరిజినల్ రైతు బిడ్డగా. కానీ సత్సంగం ఉండడం మూలంగా సత్సాంప్రదాయంలో వెళ్ళడం మూలంగా నేను వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళింది ఘంటసాల బలరామయ్య గారు. అక్కడ వెన్నెలకంటి ఈ ఆయన ఫాదర్ కోటేశ్వరరావు గారు ఉండేవారు, వేమూరి గగ్గయ్య గారు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు, దైతా గోపాలం గారు, పారేపల్లి సుబ్బారావు గారు, సత్యనారాయణ గారు, ప్రబల సత్యనారాయణ గారు మ్యూజిక్ డైరెక్టర్, భోగిరాల రామచంద్రరావు మ్యూజిక్ డైరెక్టర్, గోడవల్లి రామబ్రహ్మం గారు, సముద్రాల రాఘవాచార్య గారు, ముదిగొండ లింగమూర్తి గారు, లంక సత్యం గారు, గోవిందరాల సుబ్బారావు గారు, గిడుగు సీతాపతి గారు, పాలువాయి రామకృష్ణ గారు, భానుమతి గారు, వైవి రావు గారు, సిహెచ్ నారాయణరావు గారు, సిహెచ్ మన చిత్తూరు నాగయ్య గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. వీళ్ళు నేను సినిమాకు వెళ్ళాలన్నా, పార్కుకు వెళ్ళాలన్నా, కాఫీ హోటల్కి వెళ్ళాలన్నా, బీచ్కి వెళ్ళాలన్నా వీరందరితోనే. వాళ్ళు 18 సంవత్సరాల కుర్రవాడిని నేను, 40 సంవత్సరాల పెద్దలు వాళ్ళు, కొంచెం పాండిత్యం తెలిసిన వాళ్ళు. ఒక పక్క హెచ్ఎం రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, ముగ్గురు రెడ్డి కుటుంబ సభ్యులు ఉండేవారు. ఇటువంటి వాళ్ళందరూ గురువుల్లాగా, మీరు గురు పూజ చేస్తున్నారే గురువుల్లాగా నేను తలిచి వారి దగ్గర భాష, మంచి చెడ్డ, నడవడిక ఇవన్నీ నేర్చుకున్నవాడిని. ఆ పెంపుదలలో ఎప్పుడు అనడానికి వీల్లేదు, కానీ వారి ఆధ్వర్యంలో వాళ్ళ అజమాయిషీలో నేను తయారైన వాడిని. అంచేత వీరున్నంత వరకు మంచి లక్షణాలను అలవర్చుకొని చెడు లక్షణాలకి దూరంగా ఉండి, ఒకవేళ సినిమాల వాళ్ళు వ్యభిచారులు, తాగుబోతులు అని పిల్లల్ని ఇవ్వకపోతే కూడా నానా అవస్థలు పడి ఇటువంటి పరిస్థితులు అనుభవించిన వాడిని. ఏమైనా జీవితంలో అనేక మంచి చెడ్డల పాత్రలు, మంచి చెడ్డల జీవితంలో ఉన్న పడే బాధలు ఇవన్నీ చూసిన వాడిని. అయితే ఒక్క చక్కటి లక్షణం ఈ రోజున నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, ఇక్కడ 25 లక్షల మంది ఉన్నారా, 25 మంది ఉన్నారా, 20 మంది కుటుంబం మాత్రమే ఉన్నారా అనే సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న భావ ప్రదర్శన ఇది నలుగురికి చేరవలసిన అవసరం ఉంది, ఈ భావ ప్రదర్శన అని నా అభిప్రాయం. ఎందుచేతనంటే నలుగురు కలిస్తే నానా విధాలమైన వివిధ మనస్తాలతో విమర్శించుకునే రోజుల్లో ఎప్పుడూ మనం చిన్నప్పుడు కలుసుకున్నామని అందరూ చేరి ఈ రోజున భార్యాబిడ్డలతో ఆ కొద్దిమంది ఒక చోట చిన్ననాటి ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం కళ్ళనీళ్ళు వచ్చేంత ఆనందంగా ఉంది ఈ రోజుల్లో. ఎందుచేతనంటే ఆ లక్షణం దొరకడం లేదు. నలుగురు అందరూ కలిసి ఉండడమే కష్టంగా ఉంది ఈరోజు. అందుచేతే మా చిన్నప్పుడు మా అన్నలందరూ 5 అన్నదమ్ములు విడిపోతే నా 4వ సంవత్సరంలో ఇలా విడిపోతారేమిటి అని అనుకుని బాధపడ్డవాడిని నేను. అందుకే అయితే నేను అది ఆదర్శ కుటుంబం అనే ఒక పిక్చర్ తీయించి నాగయ్య గారి తండ్రిగా ఉండి, నేను నాగభూషణం గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా కొంతమంది బ్రదర్స్గా ఉండి, వీళ్ళు తండ్రి దగ్గర ఏమో మాత్రం కలిసి ఉండాలనుకుంటారు, రోజు పోట్లాడుకుంటుంటారు అన్నదమ్ములు. విడిపోయి కలిసి ఉంటే బాగుంటుంది అనుకునే భావం ఉండి నేను జయలలిత వేషాలు వేశాం. వాళ్ళని విడగొట్టి కలిసి ఉండేట్టు చేయడానికి ప్రయత్నించిన కథ. అందులో నాకు నమ్మకం ఉంది. అందుకని నేనేం చేశానంటే మా ఇంట్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మా పిల్లలందరినీ పెళ్ళి అయ్యి బిడ్డ పుట్టిన అంతవరకు ఇంట్లోకి పెట్టాను. పెళ్ళైన తర్వాత ఈ కోడలికి గర్భిణీ వచ్చింది, కూతురికి గర్భిణీ వచ్చింది అనగానే ఇల్లు కట్టడం మొదలుపెట్టాను. అప్పుడు ఇల్లు అయిపోయింది, ప్రసవించేటప్పటికి ఇల్లు అయిపోయింది సంవత్సరం లోపల. ఆ బిడ్డను కానీ ఇంట్లో కానీ ఆ మంచి చెడ్డలు అనుభవించి వాళ్ళకి బయటికి పంపించేది. అలా బయటికి పంపించి ఎవ్రీ సండే లంచ్ అవర్లో
అందరూ కలిపి 23 మెంబర్లు కలిపి మా ఇంట్లో భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, ముని మనవరాడు. దిస్ ఇస్ ది పద్ధతి చాలా కాలంగా మా ఇంట్లో జరుగుతుంది. ఈ పూట కూడా అదే జరుగుతుంది. అయితే నాగార్జున మాత్రం ఏం చేస్తా అంటే స్టేట్స్లో చదువుకోవడం మూలంగా అతను వంట చేసుకుని తినేవాడు. అప్పుడు ఎంఎస్ బిఎస్ చదువుకున్న రోజుల్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేశాడు. ఆ పరిస్థితుల్లో వంట చేసుకునే అలవాటు ఉంది కాబట్టి అతను పబ్లిక్ స్కూల్లో 6వ క్లాస్లో చేరిన రోజున ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఒకళ్ళు డాక్టర్ అయ్యి, ఒక పాలిటీషియన్ అయ్యి, ఒకళ్ళు మరొకటై ఇలా ఉన్నారు. ఒక 89 ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి తను వంట చేసి కబుర్లు చెబుతూ ఈ రోజున ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అది మా ఇంట్లో అతని పద్ధతి. మా ఇంట్లో మాత్రం అతను ఈ రోజున రాడు, వాడుతూ ఉంటాడు, మిగతా రోజుల్లో వస్తాడు. అసలు మా ఇంట్లో పద్ధతి, ఆ పద్ధతి ఉంది కాబట్టి మేము 60 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం. ఒక స్కూల్లో ఇక్కడే చదువుకున్నాం, అక్కడే వారిని అడిగాం ఒక మీటింగ్ పెట్టుకోవడానికి. ఆ స్కూలు ఆవరణకు సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించిన అధ్యక్షుల్ని మరొక ముఖ్య అతిథిగా మేము పిలుచుకుంటున్నాం, నరసింహారెడ్డి.